హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మీ కళ్ళ ముందు బజాజ్ పల్సర్ 220F అనమాట. సో దీనికైతే లాకెట్ పోయింది. సో ఈ వీడియో ఖచ్చితంగా కనిపించండి, లాస్ట్లో ట్విస్ట్ ఉంది. అలాగే నా వర్క్ కనుక మీరు పే చేయాలనుకుంటే పే చేయవచ్చు. అలాగే మన ఛానల్ కనుక కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇగ్నిషన్ లాకెట్ ఓపెన్ చేయాలంటే మనకి మీద ఉన్న హ్యాండిల్ బార్ బోల్ట్ చూపిస్తున్నాం కదా, అది చూపించిన ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేయండి. అలాగే నేను కింద నుంచి కూడా వేసుకోవచ్చు, బట్ కన్వీనియంట్గా నీట్గా పద్ధతిగా వేసుకోవాలనుకున్నట్లయితే హ్యాండిల్ బార్ తీయవలసిందే. తీసేసి దానికి కిందన 10mm బోల్ట్ కానీ అలా ఇంకేంటి వర్షన్ 10mm బోల్ట్ ఉంటుంది. ఆ 10mm బోల్ట్తో చూపిస్తారు కదా, ఆ రెండు బోల్ట్స్ కూడా ఓపెన్ చేస్తే మనకి లాక్ కిట్ మొత్తం యూనిట్ కూడా కిందకు వచ్చేస్తుంది. ఈ వెహికల్ ఏంటంటే రన్నింగ్లో ఆటోమేటిక్గా హ్యాండిల్కి పడిపోతుందండి. ఆల్రెడీ ఒక కార్కి అయితే జస్ట్లో మిస్ డాష్ ఓపెన్ కస్టమర్. సో లాక్ కిట్ తీసుకొచ్చేసాం. లాక్ కిట్ మొత్తం జబర్దస్త్ రేట్ ఉంది, నియర్లీ 1800 ఉంది. దీనిలో మనకి 2 జతలు కీస్ ఇస్తారు, 2 తాళాలు, ఒక డోర్ లాక్, అట్లాగే హ్యాండిల్ లాక్, అట్లా మనకి ట్యాంక్ లాక్. సో కిట్ కదా ఒరిజినల్ కాబట్టి ఖచ్చితంగా మనకి బజాజ్ లోగోతోనే వస్తుంది. 220కి 150కి తేడా ఉంటుంది. సో ట్విస్ట్ ఏంటి పోయి అన్నట్లయితే లాస్ట్ దాకా వీడియో చూడాల్సిందే. సో మొత్తం అన్ని కూడా చెక్ చేద్దాం, ఆ ఎక్విప్మెంట్ అంతా సరిపోయిందా లేదా అనేసి. కానీ తేడా వచ్చేస్తుందండి. ఇది BS 6ది. ఇది పాత బండి అయితే BS3 అనుకుంటా. BS4 కాదు, BS3నే. సో BS3కి BS4కి అయితే ట్యాంక్ దగ్గర ఒక ఎయిర్ హోల్ ఉంటుంది, దీనికి ఉండదు. బట్ నేను అది చూసుకోలేదు, ఓవర్ లుక్లో వేసేసాను. చూసారు కదా, హ్యాండ్ లాక్ అనేది ఆటోమేటిక్గా దానికి అదే బయటకు వచ్చేస్తుంది. హ్యాండిల్ లాక్ నాబ్ అన్నది అది మెయిన్ ఇష్యూ అనమాట. అందుకే లాక్ కిట్ మార్చుతున్నారు కస్టమర్ కూడా. సో ఫైనల్లీ మనం ఏంటంటే హ్యాండిల్ లాక్ అయితే వేసేద్దాము. సో దీంతో పక్కా పెట్టడంతో మనకు పని లేదు. సో ట్యాంక్ లాక్ అట్లాగే హ్యాండిల్ లాక్, దీనికి కేవలం ఒక నట్టు మాత్రం ఉంది, 10mm బోల్ట్ ఒకటే ఉంది. సో కస్టమర్ చెప్పినా మనకు ఖచ్చితంగా 2 బోల్ట్లు వేయాలి కాబట్టి ఆటోమేటిక్గా మన రెగ్యులర్ కస్టమరే. సో ఈ రకంగా అయితే మనం లాక్ ఫిట్ చేసుకున్నాక కింద నుంచి 10mm 2 బోల్ట్స్ కూడా వేసుకొని కరెక్ట్గా సిట్టింగ్ అయిన తర్వాత ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి గైస్, ఫుల్ టైట్ అయితే తీసుకోవాలి. సో లాక్ ఫిట్ అయిపోయిన అలాగే చెప్పాను కదా మీకు ఇంకో బోల్ట్ కూడా లేదని చెప్పేసి కొత్త బోల్ట్ తీసుకోవడం జరిగింది. వాట్సాప్తో ఖచ్చితంగా వేయండి, వాచర్ లేకపోతే వాచర్ వేయండి, వాచర్ ఉంటే నాట్ ఎ ప్రాబ్లం అనమాట. సో అసలు ట్విస్ట్ ఏంటన్నట్లయితే నేను మళ్ళా దీని గురించి ఏంటంటే బచ్చార్లు దగ్గర 3 times తిరిగానండి ఈ రాకెట్ కోసం. ఎందుకంటే ఐటెం దొరకలేదు, ఐటెం దొరకపోయేసరికి చాలా ఇబ్బంది అయిపోయింది. సో అలాగని పక్కన స్క్రూ బిగించాను కదా, థ్రెడ్డింగ్ కొద్దిగా డిఫరెంట్ అనిపించింది. సో అందుకే అది కూడా కొత్త థ్రెడ్డింగ్ ఉన్న కొత్త బోల్ట్ అయితే వేసేసాను. 2 బోల్ట్లు వేసి ఫుల్ టైట్ చేసి హ్యాండిల్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఏ విధంగా అయితే నేను తీసానో హ్యాండిల్ బార్ని అదే విధంగా మళ్ళీ మొత్తం కూడా ఫిట్ చేసి ఎక్స్లేటర్ కేబుల్ కానివ్వండి, బ్రేక్ కేబుల్ కానివ్వండి, క్లచ్ కేబుల్ కానివ్వండి, ఇగ్నిషన్ స్విచ్ వైర్లు కావాలి, మొత్తం అంతా కూడా ఎట్లా అయితే ఉండాలో అట్లా ఆ యాంగిల్లో పెట్టేసి జాగ్రత్తగా నీట్గా కట్ అవ్వకుండా నీట్గా హ్యాండిల్ బార్ అయితే ఫిక్స్ చేసేసాను అనమాట. ఫిక్స్ చేసేసి ఆ లాక్ నుంచి వచ్చిన 2 పిన్ సాకెట్, బ్లాక్ కలర్ సాకెట్ ఉంటుంది 220కి అయితే. సో బ్లాక్ కలర్ సాకెట్ అయితే పెట్టేసి అక్కడతో క్లోజ్ అనమాట. ఇప్పుడు తాళం చూడండి ఆన్ చేశాను. ఓకే, హ్యాండిల్ లాక్ ఒకటి పడుతుంది. ఓకే, హ్యాండిల్ లాక్ పడితే ఆటోమేటిక్గా మిగతా సరిపోతుందని ఆన్ అయితే అవుతుంది. సో అట్లనే మనకి సైడ్ డోర్స్ ఉన్నాయి కదా, సైడ్ డోర్స్ కూడా మనకి 27 స్పానర్తో 27-24 అది ఎగ్జాక్ట్గా అయినట్టు, బట్ మీకు తెలిసే ఉంటుంది. ఆ పర్టికులర్ స్పానర్తో ఒక నట్టు ప్లాస్టిక్ నట్టు ఉంటుంది, ఆ ప్లాస్టిక్ నట్టు తిప్పేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అందులో పెట్టేసి ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఇది కూడా ఓవర్ టచ్ చేస్తే స్లిప్ అయిపోతుంది. ఎందుకు స్లిప్ అవుతుందంటే ప్లాస్టిక్ కదా, సో ప్లాస్టిక్ కొంతవరకు మాత్రం శక్తి ఉంటుంది, ఐరన్ ఉండదు. సో అట్లానే హ్యాండిల్ బార్ కూడా నార్మల్గా బిగించేయండి. సో ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోవచ్చింది. ట్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఈ ఇష్యూ నాకు ఎప్పుడు తెలిసింది అంటే లాస్ట్లో ట్యాంక్ వేయడం వల్ల నాకు తెలిసింది లాకెట్ మారిపోయిందని చెప్పేసి. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ వేసినవన్నీ కూడా హ్యాండిల్ బార్ అవనివ్వండి, సైడ్ డోర్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పుకోవాల్సి వచ్చింది. నాకు చాలా టైం అయిపోయింది. ఇది చూడండి, TVS XF సూపర్ తాళం తిక్కితే వచ్చేసింది. ఇది కామెడీ చూసారు కదా, ఇది ఒరిజినల్ది. అంటే 2 ఒరిజినలే, కాకపోతే పాతది 150. సో ఇది మనకి సిట్టింగ్ అవ్వట్లేదు, అది సిట్టింగ్ అవ్వకపోయిన కారణం చెప్పాను కదా, లోపల అయితే మనకి ఎయిర్ హోల్ ఉంది. సో అందుకని మళ్ళీ ఇది మొత్తం ఇప్పిందంతా మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకొక లాకెట్ తీసుకొచ్చి సపరేట్గా సీట్ లాక్ ఒకటి, హ్యాండిల్ లాక్ ఒకటి, అట్లానే మనకి ట్యాంక్ లాక్ ఒకటి మనం సపరేట్ తీసుకోవాల్సి వచ్చింది. డబుల్ పని అయిందన్నమాట. కస్టమర్ కూడా ఇయర్లీ ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా అయిందన్నమాట. ఇది లాకెట్, ఇది ట్యాంక్ లాక్ అనమాట. సో చూసారు కదా, ఇది మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంతా ఒకటి సరిపోతుందండి. సో ఇది ఫ్రెండ్స్ పల్సర్ 220Fకి లాకెట్ ఎట్లా మార్చాలని చెప్పేసి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసేయండి. అట్లాగే నా వర్క్కి మీరు ఏమైనా పే చేయాలనుకుంటే పే చేయవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను.